గృహాన్ని డెడికేషన్ చేస్తామో, కుటుంబము ఎప్పుడైతే ప్రతిష్ఠ చేయబడుతుందో, కుటుంబము ఎప్పుడైతే కట్టబడుతూ ఉంటుందో ఎంతగా దీవిస్తాడు ప్రభు, వర్ణించలేం. దేవుని బిడ్డలారా, ఈరోజు చూస్తున్నటువంటి అందమైన ఇల్లు 1 సంవత్సరం గడిచినాక, 2 సంవత్సరాలు గడిచినాక, 3 సంవత్సరాలు గడిచినాక, 10 సంవత్సరాలు గడిచినాక, 20 సంవత్సరాలు గడిచినాక ఇలా ఉండిద్దంటారా? చెప్పాలి, ఇలా ఉండిద్దంటారా? ఇలా ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక కుటుంబం డెడికేషన్ చేయబడుతుందో, ఎప్పుడైతే ఒక కుటుంబం కట్టబడుతుందో, ఇలాంటి బిల్డింగ్లు 100 కొలది కడతారు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను చాలా మాటలు చెప్పాలి. దేవుని బిడ్డలారా, మనం కట్టబడితే ఎలా ఉంటామో మీకు ఒక మాట చెప్తాను. మనం కట్టబడితే ఎలా ఉంటామో మీకు ఒక మాట చెప్తాము. 2 రోజుల గ్రంథము 5వ అధ్యాయం 13 వచ్చిన త్వరగా 2-3 రిఫరెన్స్ చూపిస్తాను అంతే. 2 రోజుల గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యం. ఒక విషయం. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అందరూ నోట్ చేసి బిగ్గరగా చెప్పండి, ఎలా అయిందంట దేహము? షుగర్ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆకలి అవుతుందని నాకు తెలుసు. త్వరగా చెప్పండి, ఎలా ఉందంటమ్మా? పసిపిల్ల దేహము, డెడికేషన్ చేయబడి కుటుంబము, ప్రతిష్ఠ చేయబడి కుటుంబము ఎలా ఉంటుందంటే పసిపిల్ల దేహం వలె మార్చబడింది. ఎలా మార్చబడిద్దిమా? ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే డెడికేషన్ చేయబడి పసిపిల్లగా మార్చబడతారో, పసిపిల్లల్లో పాపం ఉంటుందా అమ్మా? చెప్పాలి. పసిపిల్లలో పాపం ఉంటుందా? పసిపిల్లలో శాపం ఉంటుందా? పసిపిల్లలో అసూయ ఉంటుందా? పసిపిల్లలో ద్వేషం ఉంటుందా? ఉండదు. అంతకుముందు జీవితానికి, ప్రతిష్ఠిత లేని జీవితానికి, ప్రతిష్ఠిత కలిగిన జీవితానికి తేడా ఏంటి? పసిపిల్లవాడిగా ఈ నయమాను ప్రతిష్ఠితలోకి రాకముందు, సేవకుల మాట వినకముందు ఎలా ఉన్నాడు తెలుసా? పాస్టర్ గారు, పాస్టర్, ఇంత దూరం నుంచి వచ్చాను, సైన్యాధిపతిని నేను, సిరియా దేశం నేనంటే గడగడ వణిగిపోయింది, నేను రాంగంలో పరిగెత్తుకుంటూ వచ్చి నా మీద చేయబెట్టి ప్రార్థన చేసి ఏదో చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా పోయి నదిలో మునగమంటావు? ఆ నది కంటే, మీ నది కంటే మా నదులు చాలా మంచివి కదా. ప్రతిష్ఠిత లేకపోతే వచ్చే మాట్లాడినవి, తీర్మానం లేకపోతే వచ్చే మాట్లాడినవి. ఎప్పుడైతే సేవకుని మాట ప్రకారం చేశాడో పసిపిల్లవాని వలె మార్చబడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. పసిపిల్లవాడిగా మార్చబడిన తర్వాత అతని మాట ఎలా ఉన్నాయి? దైవజనుడా, నువ్వు కాలు పెట్టిన మన్ను ఎంత దీవించబడిందో, అయ్యా నీకు దండం పెడతానయ్యా, 2 మూటలు అయ్యా, అయ్యా 2 మూటలు అయ్యా, తీసుకుపోతాను మా ఊరు. దైవజనుడు కాలు పెట్టిన స్థలము ఎంత దీవించబడింది చూడండి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. పసిపిల్లలుగా ఎవరైతే ప్రతిష్ఠ చేయబడతారో వాళ్ళు పసిపిల్లల్లాగా మార్చబడిపోతారో. స్తోత్రం.